హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమానంలో ఉన్న సమస్తానికి, సర్వానికి, విశ్వానికి, శాంతికి, శక్తికి, కాంతికి, ప్రేమకి, పంచభూతాలకి, సమస్త మూగజీవులకి నా యొక్క స్వయానికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగా ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి వెల్కమ్ చేసుకుందాం. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓకే మేడం, ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రీశ్వర్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. అలాగే విశ్వంలోని గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వన్నెస్ వెజిటేరియన్ టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి, రామ్తా మాస్టర్ గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలతో నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈరోజు గురు చరిత్ర శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయుల వారి చరిత్రను చదువుతున్నాను. సహకరిస్తున్న మీ అందరికీ కూడా నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అంటే సావిత్రి గురించి నిన్న విన్నాం కదా, ఆమె భర్త చనిపోయి అక్కడ తీసుకొచ్చి ఇదంతా అయిపోయిన తర్వాత ఆమె ఒక రియలైజేషన్ కి వచ్చిన తర్వాత ఆ బోధ విని సావిత్రి కొంచెం తమాయించుకొని ఆ ముని పాదాలకు నమస్కరించి, స్వామి నాకు ఎలాగైనా తరుణోపాయం చెప్పండి, మీరు చెప్పినట్లే చేస్తాను, దయాసాగర, నాకు నీవే తల్లివి తండ్రివి, నేను ఈ సంసారం నుండి తరించే మార్గాన్ని ఉపదేశించండి అని అడిగిందనమాట. లాస్ట్ అధ్యాయంలో 30వ అధ్యాయంలో ఈ రోజు 31వ అధ్యాయం ప్రారంభిస్తున్నాము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. ఆ తర్వాత సిద్ధయోగి నామధారకునితో ఇలా చెప్పారు. ఆ యోగీశ్వరుడు సావిత్రితో ఇలా చెప్పాడు, సాధ్వి, స్త్రీలు ఆచరించవలసిన ధర్మం చెబుతాను. నేను పూర్వం కాశీలో అగస్త్య మహర్షి, ఆయన భార్య లోపముద్ర నివసిస్తుండేవారు. ఆ మహర్షి తపస్సుకు, ఆమె పాతివ్రత్యానికి మెచ్చి వింధ్యాచలుడు వారికి గొడుగు వలె నిలిచి ఉండేవాడు. ఒకనాడు త్రిలోక సంచారి అయిన నారదుడు మేడం ఇది ఎంత అయిపోయినట్లుంది, 180 అనే పేజీల రాసుకున్నాను. మేడం 180 పేజీలు అయిపోయినట్లే. ఈ రోజు అదే మళ్ళీ అదే ముందుకే వచ్చింది అన్నట్లుగా వచ్చింది నాకు. 180 పేజీలు నిన్న అయిపోయింది, కానీ ఇది ఎట్లుందంటే మళ్ళీ అదే ఆ భార్య ఎలాగ చేయాలో అనేసి ఇది నారదుడు వచ్చాడు, ఇవన్నీ కూడా చదివినట్టుంది నాకు. అవునవునవును, అగస్త్య మహర్షి. మరి ఇవన్నీ వెనక్కి వెళ్ళండి మేడం, ఎంత వద్దు మేడం మనకి. అదే ఓకే మేడం. ఓకే మరి ఇప్పుడు 33వది చేద్దాం మేడం. అయితే దత్తాత్రేయుడు సంగమంలో స్నానం చేసి శ్రీ గురుని పూజించి వేద విప్రులకు భారీ ఎత్తున దక్షిణలు ఇచ్చి పంపారు. అప్పుడే సూర్యాస్తమమిస్తున్నాడు. ఆ దంపతులను వెంట తీసుకుని శ్రీ గురుడు తమ మఠానికి చేరుకున్నారు. అంటే ఇక్కడ ఎవరో దంపతులు వచ్చారు. అయ్యా నాకు ఒక సందేహం ఉన్నది, నసటి వ్రాత తప్పించడం ఎవరి తరము కాదని వేద శాస్త్రాలన్నీ చెబుతున్నాయి. బ్రహ్మ రాత నిజమే అయితే ఈ చనిపోయిన వాడు తిరిగి ఎలా బ్రతికాడు అన్నారు.
స్వామి నవ్వి, బ్రహ్మ అనుమతితో మేము వచ్చే జన్మలోని అతని జీవిత కాలం నుండి 30 సంవత్సరాలు ఈ జన్మకు మార్చాము, అంతేగాని విధివ్రాత అన్నది వాస్తవమే అని చెప్పి అతనికి దివ్య దృష్టిని ప్రసాదించి ఆ సత్యం దర్శింపజేశాడు. ఆ బ్రాహ్మణుడు నిరుక్తుడయ్యాడు. అందరూ ఆశ్చర్యంతో తమ ఇల్లుకు వెళ్ళిపోయారు. నాటి నుండి శ్రీగురుని కీర్తి వెలువలై దశ దిశలా వ్యాపించి సావిత్రి దత్తాత్రేయులు సంగమంలో ఆ స్నానం చేసి శ్రీగురుని పూజించి వేద విప్రులకు భారీ ఎత్తున దక్షిణనిచ్చి పంపారు. అప్పుడే సూర్యాస్తమిస్తున్నాడు. అంటే ఆమె సావిత్రి భర్త దత్తాత్రేయుడు కదా, ఆయన్ని బతికించాడు అనమాట. వాళ్ళే ఆ దంపతులు వెంట తీసుకుని శ్రీగురుడు తమ మఠానికి చేరుకున్నారు. శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతే నమః. ఇక్కడ మరి 33వ అధ్యాయము శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన 33, 34, 35 అధ్యాయాలు వివరించే అంశాలు ఇవి. శ్రీగురుడు మఠంలో ఉంటూనే అరణ్యంలో ఒక సాధువు రూపంలో సావిత్రికి దర్శనమిస్తాడు. ఇలా ఒకే సమయంలో వేరు రూపాలతో భక్తులను అనేక ప్రదేశాల్లో అనుగ్రహించిన లీల సాయిబాబా చరిత్రలో చూడవచ్చు. ఇది దత్తస్వామి యొక్క ప్రత్యేకత. అందుకే ఆయన కాశీలో స్నాన జపాదులు, మాహుపురంలో నిద్ర, కొల్లాపురంలో దీక్ష ప్రతిదినము చేస్తూ ఉన్నాడు. ఇది కూడా అయిపోయింది మేడం. 200 ఉంది ఇక్కడ. 200 ఓకే. 36వ అధ్యాయము చెప్పుకున్నాం మేడం. ఇప్పుడు గురు చరిత్ర అక్కడికి అయిపోయింది. 35 అయిపోయింది. ప్రస్తావన క్రింది అధ్యాయంలో సూచించినట్లు సద్గురువు భక్తులను తన మహిమ చేత రక్షించడమే గాక అందులో భాగంగా బోధను కూడా అనుగ్రహించి ధర్మ మోక్షోన్ముఖులను చేస్తాడు. ఈ అధ్యాయంలో బోధ ప్రధానమైన లీలను సిద్ధుడు వివరిస్తాడు. ఒక్కొక్కప్పుడు మానవుడు పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య చిక్కుతారు. ఈ 36, 37 అధ్యాయాల్లో విప్రుడు పరాన్నం స్వీకరించకపోవడం అనే ధర్మానికి భర్త భార్యను తన రూపంగా తలచి సంతోష పెట్టాలన్న ధర్మానికి మధ్య చిక్కుతాడు. ఇప్పుడు వివేకి సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో శ్రీగురుడు సూచించాడు. అంతేకాక ఆహార శుద్ధి వలన సత్వశుద్ధి కలుగుతుంది అని శాస్త్రం. సత్వశుద్ధి లోపిస్తే యజ్ఞ దాన తప కర్మలు వ్యర్థమవుతాయని భగవద్గీత వాక్యం సాత్వికమైన ఆహారమేమో శ్రీగురుడు స్థూలంగా ఈ అధ్యాయంలో బోధించాడు. దీని వివరణ పూర్ణ దత్తావతారమైన షిరిడి సాయినాథుని అతడు బోధించినది శ్రీ సాయి ప్రబోధామృతంలో చూడవచ్చు. ఆ వివరణ ఆర్షమని సదాచారమని ధృవపరిచే అంశాలను శ్రీస్వామి సమర్థ మాణిక్య ప్రభువు మొదలగు సద్గురుల చరిత్రలో చూడవచ్చు. ఇక్కడ మరి కథ చెప్తున్నారు. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, స్వామి, అజ్ఞానం అనే గాఢ నిద్రలో మునిగి ఉన్న నాకు ఈ గురు చరిత్ర వినిపించి మేల్కొల్పారు. దయతో అటుపై వృత్తాంతం తెలిపి ఈ జ్ఞానాన్ని దృఢం చేయండి అని ప్రార్థించాడు. సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పసాగారు. నాయన, గురు లీలలు ఎన్నెన్ని చెప్పగలను, కొన్నింటిని మాత్రమే ఉదాహరిస్తాను, శ్రద్ధగా విను అన్నాడు. గంధర్వపురంలో సత్యవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు భిక్షాన్నంతో తృప్తిగా జీవిస్తుండేవాడు. కానీ ఎవరింటికి భోజనానికి వెళ్ళేవాడు కాదు. అతడెంతో నిష్ఠతో వైదిక కర్మలన్నీ ఆచరిస్తూ తనకున్న దాంట్లోనే అతిథులను సేవిస్తూ ఉండేవాడు. ఆ కాలంలో శ్రీగురుని మహిమ వలన అచటికి ఆకర్షించబడి వచ్చిన భక్తులెందరో బ్రాహ్మణ సమారాధనలు చేస్తుండేవారు. ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళేవాడు గాడు. ఒక సంవత్సరం మహాలయాలలో ఒక శ్రీమంతుడు గ్రామస్తులందరినీ దంపత సహితంగా భోజనానికి ఆహ్వానించాడు. ఆ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళడానికి ఒప్పుకోలేదు. భార్యకు అటువంటి సమారాధనలకు వెళ్లి భోజనము, దక్షిణలు, కొత్త వస్త్రాలు జీవించాలని ఉండేది. ఆమె ఎంత చెప్పినా అతడు ఎప్పటి వల్లే ఈసారి కూడా ఒప్పుకోలేదు. అతనితో
తనొక్కదాన్నన్నా పంపమని, లేకపోతే అతన్ని కూడా రమ్మని పట్టుబట్టింది. అతడు, నేను రాను, నీకంత ఆశ ఉంటే నీవు వెళ్ళవచ్చు అన్నాడు. అప్పుడు ఆమె శ్రీమంతునితో, నేనొక్కదాన్నైనా భోజనానికి రావచ్చా అని అడిగింది. అప్పుడు దంపతులే రావాలన్నాడు. నిరాశ చెంది తన భర్తపై కోపంతో శ్రీకురుని వద్దకు వెళ్లి తన బాధనంతా వెళ్ళబోసుకొని తన భర్త కూడా ఆ రోజు సమారాధనకు వెళ్లేలా ఆదేశించమని కోరింది. అందుకు శ్రీ నృసింహ సరస్వతి నవ్వి ఆమె భర్తను పిలిపించి, ద్విజోత్తమ, నా మాట విని ఈ రోజుకు నీవు సమారాధనకు వెళ్ళు. భార్య యొక్క కోరిక తీర్చడం భర్త యొక్క ధర్మం అని హితం చెప్పారు. ఆ విప్రుడు, స్వామి, మీ ఆజ్ఞానుసారం నా నియమము విడిచి నేను సంతర్పణకు వెళతాను, గురువు ఆజ్ఞను ఉల్లంఘించకూడదు కదా అని చెప్పి ఆమెతో సమారాధనకు వెళ్ళాడు. ఆనాడు అతడు జీవితంలో మొదటిసారిగా ఒక సత్రం వద్ద వందలాది బ్రాహ్మణులు పంపిన భోజనానికి కూర్చున్నాడు. అందరూ భోజనాలను కూర్చోగానే ఆ దంపతులిద్దరికి అక్కడ తమ విస్తాళ్లలోనూ మరికొందరు విస్తాళ్లలోనూ ఉన్న అన్నాన్ని ఒక కుక్క, ఒక పంది త్రాకి అపవిత్రం చేసినట్టు దర్శనమైంది. ఆమె ఆశ్చర్యపోయి పరికించి చూడగా నిజంగానే ఒక కుక్క దడిలోంచి దూరి వచ్చి అన్నపు రాశిని ముట్టుకున్నది. వెంటనే ఒకరు దానిని తరం వేసి వడ్డన కొనసాగిస్తున్నారు. అది ఆ బ్రాహ్మణి చూసి వెంటనే కోపంతో విస్తరి ముందు నుండి లేచి అందరితో ఆ విషయం చెప్పింది. ఆమె భర్త తల బాదుకుని, బుద్ధి లేనిదానా, నీ వలన ఈ రోజు నా కర్మ ఇలా కాలింది అని చెప్పి విస్తరి ముందు నుండి లేచిపోయాడు. అప్పుడు ఆమెను తీసుకొని శ్రీముని వద్దకు వెళ్ళాడు. ఆయన ఆమె కేసి చూస్తూ, ఏమమ్మా, పరాన్న సుఖము అనుభవించావా, నీ కోరిక నెరవేరిందా అని అడిగి నవ్వాడు. ఆమె సిగ్గుతో తల వంచుకొని, స్వామి, నా బుద్ధిహీనత వలన మా వారిని కూడా ఈ కుక్క కూటికి బలవంతాన తీసుకుపోయాను, నా తప్పు ఎలాగైనా మీరే సవరించాలి అని వేడుకొన్నది. ఆమె భర్త ఆమెను నిందించి తన వ్రతం భంగమైనందుకు ఎంతగానో మోపోయాడు. అప్పుడు శ్రీగురుడు అతనిని ఊరడించి ఇలా చెప్పాడు, పోనీలే, ఏమైతేనేమి, నేటితో నీ భార్య మనసు కుదుట పడ్డది కదా, ఆమెకి ఇంకెన్నడూ నిన్నలా వేధించదు. ఇంత మాత్రానికే నీకెట్టి దోషము రాదు, నీకు నియమ భంగము కాదు. ఎప్పుడైనా దేవ పితృకార్యాలలో మోక్త లభించక ఎవరికైనా కర్మానుష్ఠానికి ఆటంకం ఏర్పడినప్పుడు దానిని రక్షించడానికి పోక్తగా వెళ్ళినందువలన ఎట్టి దోషము ఉండదు అని చెప్పారు. అప్పుడు ఆ విప్రుడు, వీరు ఎలాంటి భోజనం చేయవచ్చు, ఎలాంటి చేయకూడదో దయతో వివరించండి అని కోరాడు. ఇలా చెప్పారు, గురువులు, మేనమామలు, ఆచారవంతులైన వేద విధులు, అత్త మామలు, తోబుట్టువులు పెట్టిన భోజనం చేయవచ్చు. తల్లిదండ్రుల చేత సేవ చేయించుకునేవాడు, భార్య బిడ్డలను ఏడిపించి పేరు కోసం దానాలు చేసేవాడు, పొగరుపోతూ తగాదాల కోరు, వైశ్వదేవం చేయనివాడు, డబ్బు కాశించి అపాత్రులకు మంత్రోపదేశం చేసేవాడు, క్రోధవంతుడు, భార్యను విడిచిపెట్టిన వాడు, క్రూరుడు, పిసినారి, స్త్రీలోలుడు, దురాచారి, దొంగ, జూదరి, స్నానం చేయకుండానే భోజనం చేసేవాడు, భగవన్ నామస్మరణ పట్ల శ్రద్ధాభక్తులు లేనివాడు, కనీసం సంధ్యావందనం అయినా చేయనివాడు, డబ్బు తీసుకొని డాంబికంగా జపాలు చేసేవాడు, విశ్వాసఘాతకుడు, పక్షపాతంతో అన్యాయం పలికేవాడు, స్వధర్మం విడిచి పరధర్మం అవలంబించేవారు, బ్రాహ్మణులు, గురువులు, సాధువులను తన ఇంటి భోజనాన్ని నిందించేవారు, తమ ఇంటి కులదేవతను విడిచిన వారు, దురాశపరులు, భగవంతునికి నివేదించకుండా భోజనం చేసేవారు, ఇలాంటి వారి భోజనం తిన్నవారు సతులవుతారు. కూతురును, అల్లుణ్ణి బాధించే వారికి మరు జన్మలో బిడ్డలు కలగరు. కేవలం అద్వైతం చెప్పి దేవ పూజ చేయని వాడు, పొట్ట కూటి కోసం కపటంగా ప్రవర్తించేవాడు, పెట్టిన భోజనం వల్ల మరు జన్మల వృద్ధితనము
ఆ, అల్పాయుషు లేక చెవుడు కలుగుతాయి. నిత్యము ఇతరుల ఇంట్లో భోజనం చేసే వారికి భోజనం చేస్తే పుణ్యమంతా నశించి పాపమంతా సంక్రమిస్తుంది. పూర్ణిమ అమావాస్యలలో పరుల ఇంట స్థానంలో తీర్చడానికి తప్ప ఇతరుల ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు. మనుమడు పుట్టేదాకా అల్లుని ఇంట్లో కూడా కూడా భుజించకూడదు. గోవు, భూమి, బంగారం మొదలగునవి దానం తీసుకోవడం కూడా అంత చెడ్డది కాదు. కానీ గ్రహణ సమయంలో సూతకమవు అప్పుడు పుణ్యతీర్థాలలో దానాలు తీసుకుంటే దోషం వస్తుంది. ఇటువంటి అనుచిత భోజనము చేయకుండా దోషం వస్తుంది. ఇటువంటి అనుచిత భోజనాలు చేయకుండానే స్వధర్మం ఆచరించే వారికి దైన్యమైనప్పటికీ ఇటువంటి అనుచిత భోజనం చేయకుండా స్వధర్మ ఆచరించే వారికి దైన్యం ఎన్నటికీ రాదు. దేవతలు, సిద్ధులు, కామధేనువు కూడా వారిని సేవిస్తూ ఉంటాయి. అప్పుడు విప్రుడు నమస్కరించి, స్వామి, స్వధర్మం అంటే ఎలాంటిదో కొంచెం వివరించండి అని ప్రార్థించాడు. స్వామి ఇలా చెప్పారు, నాయన, పూర్వం ఒకప్పుడు నైమిషారణ్యంలో పరశుర మహర్షిని ముసలి ఇలా కోరాడు, మునీంద్ర, స్వధర్మానుష్ఠానంలోనే నాకు అడుగడుగున సందేహం పడుతుంది. ఆచారము మంత్రము గురువు నుండి తప్ప తెలుసుకునకూడదు అంటారు. కనుక దయతో మా కవి వివరించండి. అప్పుడు ఆ మహర్షి ఇలా చెప్పారు, ఋషులారా, సదాచారం వలన సర్వము సిద్ధిస్తుంది. బ్రాహ్మణుడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి భక్తితో త్రిమూర్తుల నవగ్రహాలు సనకాది సిద్ధులను, పితృదేవతలను, సప్త సముద్రాలు, చతుర్దశ భువనాలు, సప్త ద్వీపాలు, సప్త ఋషులను మొదట స్మరించాలి. అప్పుడు గోవుకి ఆచమనం చేశాకనే కాలకృత్యాలు తీర్చుకోవాలి. స్నానము, భోజనాలకు ముందు తర్వాత కూడా కూర్చొని పాదమర్చడం చేయాలి. చూడకూడనివి చూసినప్పుడు, మాట్లాడకూడనివి మాట్లాడినప్పుడు, వినరాని విన్నప్పుడు ఆచమనం చేస్తే శుద్ధి కలుగు. అదకు నీరు లేకుంటే కుడి చెవును తాకాలి. అందుకు నీరు లేకుంటే కుడి చెవును తాకాలి. కారణం, అందులో అగ్ని, జలము, వర్ణుడు, సూర్యుడు, వాయువు మొదలగు వారంగల సకల దేవతలు ఉంటారు. తర్వాత మానసిక స్నానంతో పరిశుద్ధులై సూర్యోదయం వరకు గాయత్రి తప్ప మిగిలిన వేద భాగంలో ప్రార్థన శ్లోకాలైనా చదువుకోవచ్చు. తర్వాత ఊరికి నైరుతి దిక్కున ఆరుబయట దేవాలయాలు, పవిత్రమైన చెట్లు లేని చోట బాటకు నీరుగా దూరంగాను, ఆకులు గడ్డి లేని చోట మల విసర్జనం చేయాలి. ఆ సమయంలో చందం వేరుగా వేసుకొని అంగవస్త్రం తలకు చుట్టుకొని ఉండాలి. దిక్కులు కేసి ఆకాశం కేసి చూడకూడదు. పగటి వేళ ఉత్తర దిక్కును, రాత్రి వేళ దక్షిణ దిక్కుకు తిరిగి కూర్చోవాలి. తర్వాత ఆశ్రమించి కులదేవతను స్మరించాలి. అలా శ్రీపురుడు ఆచారకాండ గురించి ఇంకెన్నో అంశాలు బోధించారు. శ్రీ గురు చరిత్ర 37వ అధ్యాయం. అక్కడ శ్రీ దత్తాయ గురువే నమ, శ్రీపాద శ్రీవల్లభాయ నమ, శ్రీ నృసింహ సరస్వతి నమ. 37వ అధ్యాయము శ్రీ గురుని
ప్రయోగిస్తూ చెప్పుకుంటున్నాము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి ఇలా చెప్పారు. నామధారక శ్రీ గురుడు ఆ సత్బ్రాహ్మణునికి గృహస్థాశ్రమ ధర్మాలు ఇలా చెప్పారు. మానవులు 3 కాలాల్లోనూ ఆసనంపై కూర్చొని ప్రతిరోజు తప్పకుండా భగవంతుని పూజించాలి. సిద్ధయోగి ఇలా చెప్పారు. నామధారక శ్రీ గురుడు ఆ సత్బ్రాహ్మణికి గృహస్థాశ్రమ ధర్మాలు ఇలా చెప్పారు. మానవులు 3 కాలాల్లోనూ ఆసనంపై కూర్చొని ప్రతిరోజు తప్పకుండా భగవంతుని పూజించాలి. అందుకు అవకాశం లేకపోతే ఉదయం షోడశోపచార పూజ, మధ్యాహ్నం మానవులు 3 కాలాల్లోనూ ఆసనంపై కూర్చొని ప్రతిరోజు తప్పకుండా భగవంతుని పూజించాలి. అందుకు అవకాశం లేకపోతే ఉదయం షోడశోపచారాలు, మధ్యాహ్నం పంచోపచారాలు పూజ, ప్రతిరోజు తప్పకుండా భగవంతుని పూజించాలి. అందుకు అవకాశం లేకపోతే ఉదయం షోడశోపచార పూజ, మధ్యాహ్నం పంచోపచార పూజ, సాయంత్రం నీరాజనం ఆయన ఉండాలి. అందుకోసం ప్రతి వారు తమ ఇంటి మంచి గంధము, నెయ్యి, జింక చర్మము ఉంచుకోవాలి. మానవ జన్మ లేకపోతే ఉదయం షోడోపచార పూజ, మధ్యాహ్నం పంచోపచార పూజ, సాయంత్రం నీరాజనము అయినా సమర్పించాలి. అందుకోసం ప్రతి వారు తమ ఇంట మంచి గంధము, నెయ్యి, జింక చర్మము ఉంచుకోవాలి. మానవ జన్మ లభించి కూడా భగవంతుని పూజించని వారికి నరకం ప్రాప్తిస్తుంది. అటు తర్వాత కూడా మానవ జన్మ అటు తర్వాత కూడా మానవ జన్మ రావడం కష్టం. అన్నింటిలోకి గురు పూజ శ్రేష్టమైనది. అందువల్ల త్రిమూర్తులు సంపూజిస్తారు. అనుగ్రహించడానికి భగవంతుడు అంటే మానవులకు గురువు ఎందు ఆయన అందువల్ల మా మందబుద్ధులను అనుగ్రహించడానికి భగవంతుడు సాలగ్రామము, బాణలింగము రూపాలు ధరించాడు కనుక వాటిని పూజించడం వల్ల సర్వ పాపాలను నశిస్తాయి. అగ్ని, జలము అన్నింటికంటే మానసిక పూజ శ్రేష్టం. మధ్యములకు మండలంలో పూజ, అతములకు మధ్యములకు మండలంలో పూజ, ఆయుధములకు విగ్రహారాధనము అవసరము. భక్తితో పూజించగలిగితే రాయి చెక్క కూడా దేవుడే చేశారు. అభిష్టాలు ప్రసాదించగలవు. పీఠ మీద కూర్చొని శ్రద్ధగా సంకల్పము, ప్రాణాయామము మరియు పూజా ద్రవ్యాలని సిద్ధంగా పెట్టుకొని వాటిని పరీక్షించాలి. దేవుని మీద నిర్మాల్యము తొలగించి దీపం వెలిగించాలి. మొదట గణపతిని పూజించి గురువును స్మరించి తర్వాత పీఠాన్ని, ద్వారపాలకులను పూజించాలి. తర్వాత ఇష్టదేవతను తన హృదయంలో భావించి దానిని మన ఎదుటనున్న విగ్రహంలోకి ఆహ్వానించాలి. సాక్షాత్తు భగవంతుడే మన ఎదుట ఉండి మన పూజను గ్రహిస్తారని దృఢంగా గుర్తుంచుకోవాలి. అందుకు సాక్షాత్తు భగవంతుడే ఎదుట ఉండి మన పూజను గ్రహిస్తారని దృఢంగా గుర్తించుకోవాలి. ఆయనకు 18 ఉపచారాలతో పూజ చేయాలి. పూజకు తెల్లని పూలు శ్రేష్టం. పసుపు రంగు గల పువ్వులు, మధ్యం నల్లనివి, ఇతర రంగుల పూలు ఆదమం. నల్లనివి ఇతర రంగుల పూలు ఆదమం. ఉదయమే పవిత్ర అపవిత్ర అనే శ్లోకం చదువుకొని గురువును
కుల దైవాన్ని స్మరించడం మానసిక స్నానం అంటారు. అంతే విధంగా భగవంతుని పాదాలకు పుష్పాంజలి సమర్పించి ప్రదక్షిణలు సాష్టాంగ నమస్కారం చేయాలి. తల్లిదండ్రులు, గురువులు, సద్బ్రాహ్మణులకు అలాగే నమస్కరించాలి. ఉదయమే తల్లిదండ్రులు, పూజలు, పెద్దలను చూసినప్పుడు వారి వద్దకు వెళ్లి వారి పాదాలకు నమస్కరించాలి. గురువు యొక్క కుడి పదాన్ని మన కుడి చేత్తోను, వారి యొక్క ఎడమ పదాన్ని ఎడమ చేత్తోను స్పృశించి సాష్టాంగ నమస్కారం చేయాలి. తర్వాత వారి యొక్క మోకాలు నుండి పాదం వరకు సృష్టించాలి. తల్లిదండ్రి, గురువు, పోషకుడు, భయ, భర్త, అన్నదాత, సతిత, తల్లి, సవతి తల్లి, పురోహితుడు, పెద్దన్న, తల్లిదండ్రుల యొక్క సోదరులు, జ్ఞానం, వృద్ధులు వీరందరికీ గురువుతో సమానంగా నమస్కరించాలి. అజ్ఞానులు తనకంటే చిన్నవారు, స్నానం చేస్తున్నవారు, సమితలు మొదలగు పూజా ద్రవ్యాలు తెస్తున్నారు. ఈ హోమం చేస్తున్నప్పుడు సమితలు మొదలగు పూజా ద్రవ్యాలు తెస్తున్నామని హోమం చేస్తున్న వారు ధన గరువులు, కోపించిన వారు మూర్ఖులు, శవము వీటికి నమస్కరించకూడదు. ఇక చేత ఎవరికి ఎప్పుడు నమస్కరించకూడదు. గృహస్థుల ఇండ్లలో కత్తి, తిరగలి, రోకలి, నిప్పు, నీరు, చీపురు వాటిని గృహస్థుల యుద్ధంలో కత్తి, తిరగలి, రోకలి, నిప్పు, నీరు, చీపురు వాడడం వల్ల జరిగే పాపాన్ని పోగొట్టుకోవడానికి పండుకున్న పదార్థాన్ని మొదట పారేయడానికి పదార్థాన్ని మొదట దేవతలకు, పితరులకు, సర్వజీవులకు, ఋషులకు, అతిథులకు అర్పించి మిగిలినది మహాప్రసాదం అన్న భావంతో పూజించాలి. దీన్ని వైశ్య దేవుడు అంటారు. అతిథులకు కులగోత్రాలు పట్టించుకోకుండా భగవత్ స్వరూపులని తలచి భోజనము పెట్టాలి. కారణం వారు సాక్షాత్తు సద్గురు రూపాలే. సద్గురులు కాళ్ళు కడిగితే పితృదేవతలు భోజనం పెడితే త్రిమూర్తులు సంతోషిస్తారు. అతని విషయాన్ని కోసం వచ్చిన బ్రహ్మచారి భోజనం పెడితే త్రిమూర్తులు సంతోషిస్తారు. అతడికి కోసం వచ్చిన బ్రహ్మచారికి ఐశ్వర్య దేవతను నైవేద్యము అవ్వకుండా తప్పకుండా భిక్ష ఇవ్వాలి. సాక్షాత్తు అంటే కారణము వారు సాక్షాత్తు సద్గురు రూపాలే. అతిథికి కాళ్ళు కడిగితే పితృదేవతలు, భోజనం పెడితే త్రిమూర్తులు సంతోషిస్తారు. అతిథికి భిక్ష కోసం వచ్చిన బ్రహ్మచారికి వైశ్య దేవము నైవేద్యము అవ్వకుండా తప్పకుండా ఈ భిక్ష ఇవ్వాలి. భోజనం వడ్డించే చోట నీటితో అలికి ముగ్గు పెట్టి దేవతలను ఆహ్వానించి ఆకు వేసి వడ్డించాలి. పతితుల పంక్తిన భోజనం చేయకూడదు. మొదట కుడి ప్రక్కన నేల మీద చిత్రగుప్పునికి బలిగా కొంచెం అన్నం ఉంచిన తర్వాత భోజనం చేయాలి. తర్వాత భోజనం చేస్తున్న చైతన్యము తాను తినే అన్నము కూడా భగవంతుని రూపాలనే భావంతో భోజనం చేయాలి. కుక్కను, రసస్వాలను ఎట్టి ధర్మం పాటించని వారిని చూస్తూ భోజనం చేయకూడదు. భోజన సమయం అయ్యాక అగస్త్య మహర్షి కుంభకర్ణుని బడబ్బాగ్ని
ఇహంలో పరంలో ఉత్తమ శ్రేయస్సు కలుగుతుంది అని శ్రీ గురుడు సద్బ్రాహ్మణుతో చెప్పాడు. భోజనం చేసి కొంచెం సేపు సత్కర్మాలు చదువుకుని తర్వాత తాను ఆ రోజంతా చేసిన సత్కర్మాలన్నింటినీ భగవంతునికి ప్రీతి కోసం ఆయన సమర్పించి నమస్కరించాలి. ఉత్తరానికి తలపెట్టుకొని నిద్రించకూడదు. ఇక నుండి నీవు ఇటువంటి ధర్మాలన్నీ ఆచరిస్తే ఇతరుల ఇండ్లలో ఆపద్ధర్మంగా తప్ప ఎన్నడూ భోజనం చేయకుండా నీ ఆచారం పాటించుకో. అందువలన ఇహంలోను పరంలోను ఉత్తమ శ్రేయస్సు కలుగుతుంది అని శ్రీ గురుడు ఆ సత్బ్రాహ్మణునితో చెప్పారు. ఆ బ్రాహ్మణ దంపతులు ఆయనకు నమస్కరించి తమ ఇంటికి వెళ్ళిపోయారు. శ్రీ దత్తాత్రేయ గురువే నమ. శ్రీ శ్రీ శ్రీపాద వల్లభాయ నమ. శ్రీ నరసింహ సరస్వతి నమ. 38వ అధ్యాయం. ఇప్పుడు శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వతి నమ. శ్రీ గురుభ్యో నమ. ప్రస్తావన: జ్ఞానము, కర్మ, భక్తి వేరుగావని వాటి సమ్మేళనమే పరమార్థానికి మార్గం అని ఈ 38, 39, 40 అధ్యాయాలు తెలుపుతాయి. దేవతలు తమను ఉపాసించిన వారి అభిష్టాలు నెరవేరుస్తారు గాని భస్మాసురునికి లాగా వారిని సంస్కరించారు. సద్గురువు భక్తులకు శ్రేయస్కరమైనది మాత్రమే ప్రసాదిస్తూ తమ లీల చేత వారిని మోక్షార్హులను చేస్తారు. 3. సద్గురు భక్తి వల్లనే జ్ఞాన, భక్తి, కర్మలు సిద్ధిస్తాయి. శ్రీ గురుని వంటి సద్గురు ఆజ్ఞాపించినప్పుడే వ్రతాదులు సార్థకం అవుతాయని ఒక పేద శిష్యుడు, ఒక గుడ్రాలు, ఒక కుష్ఠరోగి యొక్క అనుభవాలు తెలుస్తాయి. ఆ యత్నాలే వారు ఆజ్ఞాపించక ముందు నిష్ఫలమవడం అన్నారు. సద్గురు అనుగ్రహం వల్లనే సావిత్రి మరణించిన భర్తను తిరిగి బ్రతికించుకోన్నది గాని వ్రతాల వలన కాదు. ఇక్కడ మరి కథ చెప్తున్నారు. నామధారకుడు: స్వామి, శ్రీ గురుడు ప్రవేశించిన కర్మానుష్ఠాన రహస్యము మీ నుండి విని ధన్యుడనయ్యాను. ఇక దయచేసి అటుపై జరిగిన శ్రీ గురుని వృత్తాంతం తెలపండి అని వేడుకొన్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పసాగారు: ఆయన నీ వంటి గురు భక్తులు శ్రోత లభించినందువల్లనే శ్రీ గురు చరిత్ర తనివి తీరా స్మరించుకునే భాగ్యం నాకు కూడా కలిగింది. శ్రీ గురుని కీర్తి అన్ని దిక్కులా వ్యాపించడం వలన శ్రీమంతులైన గురు భక్తులెందరో గంధర్వ నగరం వచ్చి వారికి భిక్ష, వారి ప్రీతి కోసం బ్రాహ్మణ సంతర్పణలు చేస్తుండేవారు. ఒకసారి కాశ్యప గోత్రానికి చెందిన భాస్కర శర్మ అనే పేద బ్రాహ్మణుడు వచ్చాడు. అతడు తనతో ముగ్గురికి మాత్రమే సరిపడే ధ్యానము మొదలగునవి మూటగట్టుకొని తెచ్చి సరిపడే ధాన్యము మూటగట్టుకొని తీసుకొని వచ్చి శ్రీ గురునికి నమస్కరించాడు. కానీ ఆ రోజు అందరితో పటపని కూడా ఎవరితో పడుకో భక్తులు సంతర్పణకు ఆహ్వానించలేదు. అతడు తాను తెచ్చుకున్న మూట మఠంలో ఒక మూల ఉంచి భోజనానికి వెళ్ళాడు. రోజు ఇలానే జరుగుతుండడం వలన 3 మాసాలు ఇలాగే గడిచింది. అతనిని చూసిన బ్రాహ్మణులందరూ, ఏమయ్యా బ్రాహ్మణుడా, నీవు వచ్చింది ఎందుకు? చేస్తున్నది ఏమిటి? నీవు భిక్ష ఇవ్వడానికి ముహూర్తం ఇంకా కుదరలేదా? ఓ నీలే, ఇక్కడ జరుగుతున్న సంతర్పణలో భోజనం చేసి ఇప్పుడు లావెక్కావు. నీవు ఇంటి వద్ద కంటే ఇక్కడే బాగున్నట్లు ఉన్నది. నీకు సిగ్గు వేయడం లేదా అని ఎగతాళి చేస్తావు. పాప మా భాస్కర శర్మ కొంతకాలానికి తనను తాను విమర్శలు, నిష్ఠూరాలు పెరిగిపోయి ఒకనాడు ఆ విషయము శ్రీ గురునికి తెలిసింది. ఆయన అది సహించలేక అతనిని పిలిచి, నాయన, నీవు రేపు ఇక్కడనే స్వయంగా వంట చేసి మాకు భిక్ష సమర్పించు అని ఆదేశించారు. అతడు అంగీకరించి మరుసటి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి నెయ్యి, పెరుగు సమకూర్చుకుని
స్నానానుష్ఠాలు పూర్తి చేసుకుని తాను తెచ్చిన ధాన్యంతోనే వంట చేసుకున్నాడు. ఆ సమయంలో వేరొక భక్తుడు వచ్చి తాను ఆ రోజు శ్రీగురుని భిక్ష చేయడానికి అన్నము మొదలగు పదార్థాలని సిద్ధం చేసుకుని ఆహ్వానించడానికి స్వామి వద్దకు వచ్చాడు. కానీ శ్రీగురుడు తాము ఆ రోజున భాస్కర్ శర్మ ఇచ్చే భిక్ష తీసుకుంటామని అతడు మరుసటి రోజు భిక్ష చేయవచ్చునని చెప్పారు. అతడు నిరుత్సాహపడి అయ్యో ఇప్పుడు ఈ దరిద్రుడి వండిన దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకైనా వస్తుందా, ఈ రోజు ఎవరి కొంపలకు వాళ్ళు వెళ్ళి భోంచేయవలసిందేనా అనుకుంటూ వెనుకకు మరలాడు. శ్రీగుడు ఆ మాటలు విని అతనికి అక్కడున్న వారందరికీ ఇలా చెప్పారు. నాయనలారా, ఈ రోజు మీరెవరు భోజనానికి ఎక్కడికి వెళ్ళవద్దు. మీరందరూ భార్య బిడ్డలతోనూ స్నేహితులతోనూ కలిసి ఈ మఠంలోనే భోజనం చేయాలి కనుక అందరూ స్నానాలు చేసి రండి అని చెప్పారు. అందరూ ముఖముఖాలు చూసుకుని నవ్వుకుంటూ, ఈ దరిద్రుడు తెచ్చుకున్నది సాలెడు బియ్యమే కదా, ఎవరికి తెలియదు, మఠంలో ఇందరికీ భోజనం పెట్టడానికి అదేం సరిపోతుంది అనుకుంటూ స్నానానికి వెళ్ళారు. ఇంతలో శ్రీగురుడు భాస్కర్ శర్మతో ఆయన కొద్దిసేపు ఇప్పట్లో అందరూ వస్తారు, త్వరగా సిద్ధం చెయ్యి అని చెప్పారు. అతడు వెంటనే మరో పొయ్యి కూడా వెలిగించి మిగిలిన వంటకాలు సిద్ధం చేసి అంతా సిద్ధమైందని స్వామికి విన్నవించాడు. అప్పుడు స్వామి నది ఒడ్డునున్న ఇతర బ్రాహ్మణులందరినీ ఆదేశించారు. అతడు అలాగే వెళ్ళి చెప్పగానే వాళ్ళు పక్కపక్క నవ్వి, ఏమయ్యా, పెట్టినట్లే మేము తిన్నట్లే అని ఈ రోజు మా ఇళ్లలో ఉన్నదేదో మేము భోంచేస్తాము, కానీ నీవు కనీసం శ్రీ గురికైనా కడుపు నిండా పెట్టగలిగితే అంతే చాలు, పో అన్నారు. భాస్కర్ శర్మ తిరిగి వచ్చి వారందరూ తానను ఎగతాళి చేసి భోజనానికి రామన్నారని చెప్పాడు. శ్రీ గురుడు, నాయన, మాకు బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయడమే సమ్మతం గాని మొక్కరమే భిక్ష చేయమా అన్నారు. స్వామి నోటి మాట తప్పక జరిగి తీరుతుందన్న దృఢ విశ్వాసం గల భాస్కర్ శర్మ అది నిరూపించుకోదలిసి దీనంగా, స్వామి, నేనేం చేసేది, నేను మీరు ఆజ్ఞాపించిన ప్రకారం ఎంత బలవంత పెట్టినా వారు రావడం లేదు, సరికదా నన్ను ఆక్షేపిస్తున్నారు అన్నాడు. అప్పుడు ఆయన వెంటనే మరో శిష్యుని పంపి నది వద్దనున్న బ్రాహ్మణులందరినీ వెంట తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. అతడు పరుగున పోయి శ్రీ గురుని ఆజ్ఞగా చెప్పి అందరినీ ఆహ్వానించాడు. ఇక తప్పక అందరూ మఠం చేరుకున్నారు. శ్రీ గురుడు వారందరితో, బ్రాహ్మణోత్తములారా, మీరందరూ మీ భార్య బిడ్డలను తీసుకొని మఠానికి రావాలి. ఈ రోజు ఇక్కడే 4,000 మందికి సమారాధన చేయాలి. అందరూ విస్తళ్లలో అన్నం పట్టుకొని తీసుకుపోవాలి అని భాస్కర శర్మతో, ఏమయ్యా చూస్తామిటి, లేచి నమస్కరించి అందరినీ ఆహ్వానించు అన్నారు. అతడు వెంటనే లేచి నమస్కరించి వారందరూ సకుటుంబంగా బంధుమిత్రులతో కలిసి తాము చేయనున్న సమారాధనకు విచ్చేసి తమను కృతార్థులను చేయమని వేడుకొన్నాడు. వారిలో కొందరు బ్రాహ్మణులు నవ్వి, ఓరి వెర్రి బ్రాహ్మణుడా, సిగ్గు లేకుండా తగుదననుకొని నీవు పిలిస్తే వచ్చామటయ్యా, నీవు చేసినది ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకైనా సరిపోతుందా అన్నారు. కొందరు పెద్దలు వారిని వారించి, తప్పు, అతను నిందించవద్దు, ఇందులో అతని దోషమేమీ లేదు, గురువు చెప్పిన ప్రకారమే చేస్తున్నాడు అని మందలించారు. భాస్కరుడు శ్రీ గురు పాదాలను పూజించి ఆయనకు ఆరతిచ్చి విస్తళ్ళు వేశాడు. అప్పుడు ఆ గురుని ఆజ్ఞ కోరాడు. అంతటా శ్రీ గురుడు అతనికి ఒక వస్త్రం ఇచ్చి దానిని వంటకాలపై కప్పమని ఆదేశించారు. అతడు అలా చేయగానే శ్రీ గురుడు తమ కమండలంలో నీరు అభిమంత్రించి ఆ వస్త్రంపై చెల్లి వస్త్రం తీయకుండా వడ్డన చేయమని ఆదేశించారు. వెంటనే భాస్కర్ శర్మ మరికొంతమంది ఆ వస్త్రం క్రింది నుండి పల్లాలతో వంటకాలు తీసుకుని తిరిగి వడ్డిస్తున్నారు. నెయ్యి కూడా దారాలుగా వడ్డిస్తూనే ఉన్నారు.
అది చూసి భక్తులందరూ ఆశ్చర్యచకితులయ్యారు. అప్పుడు మొదట శ్రీగురుడు, తర్వాత మిగిలిన వారు ఆపోసనం తీసుకొని భోజనం చేయడం మొదలు పెట్టారు. రాజకృష్ణ శర్మ ఒక్కొక్కరికి వద్దకు వెళ్లి నెమ్మదిగా కూర్చొని కావలసినవి అడిగి వేయించుకొని తృప్తిగా భోజనం చేయమని చెప్పాడు. భోజనాలు అయ్యాక అందరికీ తాంబూలాలు ఇచ్చి అందరికీ తాంబూలాలు ఇచ్చి స్త్రీలకు పిల్లలకు అన్ని వర్ణాల వారికి బంతులుగా కూర్చోబెట్టి వడ్డన చేశారు. చివరికి ఊరిలో విచారించి భోజనం చేయని వారెవరూ లేరని నిర్ధారణ చేసుకున్నాక శ్రీ గురుని ఆజ్ఞ తీసుకుని భాస్కరుడు గురుప్రసాదం స్వీకరించాడు. అప్పుడు అతడు వెళ్ళి చూసి అతడు వండిన వంటకం అంతా అలానే ఉన్నదని స్వామికి మనవి చేశాడు. దాన్ని జలచరాలకు వేయించి వేయమని స్వామి ఆదేశించిన నేను మేడం అతడు అంటే దానిని జలచరాలకు వేయమని స్వామి ఆదేశించగా అతడు అలానే చేశాడు. కొద్దిపాటి అన్నంతో వేలాది మందికి గొప్పగా సమారాధన చేయడం వలన గురు మహిమ అందరికీ తెలిసింది. శ్రీ గురుడు సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరుడిని, వారి అనుగ్రహానికి పాత్రులైన వారికి ఎట్టి కొరత ఉండదని అందరూ కీర్తించారు. అప్పుడు శ్రీ గురుడు భాస్కర్ శర్మను ఆశీర్వదించి ఇంటికి పంపివేశారు. శ్రీ గురుని కీర్తి మరొకసారి అన్ని దిక్కులా మారుమ్రోగింది. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః, శ్రీ నరసింహ సరస్వతి నమః. మేడం టైం ఇంకా ఉందా? టైం ఉందా అంటే ఉండదు కొంచెం మేడం. ఓకే ఓకే, ఈ అధ్యాయం 39 కంప్లీట్ చేద్దాం. ఓకే ఓకే మేడం, 15 నిమిషాలు ఉంది. ఓకే, మంగళవార పారాయణం అధ్యాయం 39. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. గంధర్వపురంలో సోమనాథుడనే సదాచార సంపన్నుడైన ఉత్త బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనిది ఆపస్తంభ శాఖ, శౌనక గోత్రం. అతని భార్య గంగాంబకు 60 ఏళ్లు నిండిన సంతతి కలగలేదు. ఆమె నిత్యము శ్రీగురుని దర్శించి వారి పాదాలకు పూజించి ఆరతనిచ్చి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి వస్తుండేది. ఇలా ఆమె కొన్ని సంవత్సరాలను తదేక దీక్షతో చేస్తుండేది. ఒకనాడు స్వామి నవ్వుతూ ఆ మహా ఇల్లాలతో, అమ్మా, ఈ గాళ్లకు మమ్మల్ని సేవిస్తున్నావు, నీ అభిష్టం ఏమిటో ఎన్నడూ చెప్పలేదే, ఇప్పటికైనా చెబితే గౌరీనాథుని కృప వలన నీ కోరిక నెరవేరుతుంది అన్నారు. ఆమె ఎంతో సంతోషించి దోసులు ఎగ్గి కన్నీరు కారుస్తూ ఇలా చెప్పుకున్నది. స్వామి, కొడుకులు లేని వారికి ఉత్తమ గతులు ఉండవు కదా, అందువలన గొడ్రాలుగా ఉండడమే మహాదోషమైంది. నేను మహా పాపిష్టినైనా కారణంగానే నాకు బిడ్డలు కలగలేదని అందరూ నన్ను ఏవగించుకుంటున్నారు. దానికి తోడు మాతృత్వం లేకుంటే స్త్రీల జీవితానికి అసంతృప్తి కలగదు కదా. పితృదేవతలు దేవతలు కూడా తమ కులంలో ఒక మగబిడ్డ జన్మిస్తే తమకు తెలియదకాలు లభిస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటారు. బిడ్డలు లేని ఇల్లే కాదు. అటువంటప్పుడు చంకన బిడ్డను ఎత్తుకునే అదృష్టానికి నేను నోచుకోలేదు. అలాగే నాకు 60 ఏళ్ళు నిండిపోయాయి. మా పితృదేవతలకు తెలియదకాలు ఇచ్చేవాడు లేకుంటే మాకు ఉన్నమ్మ నరకం తప్పదాయే స్వామి. అయిందేదో అయిపోయింది, మరుజన్మ నాకు బిడ్డలు పెరిగేలా అని చెప్పి చాలు అని ఆయన మాకు ఆ పితృదేవతలు తెలియకాలు ఇచ్చేవారు లేకుంటే మాకు పున్నాగ నరకం తప్పదాయే స్వామి. అయింది ఏదో అయిపోయింది, మరు జన్మలో నాకు బిడ్డలు కలిగేలా అనుగ్రహించండి చాలు అని ఆయన పాదాలకు నమస్కరించింది. శ్రీదేవుడు నవ్వుతూ, కోసి పిచ్చి తల్లి, ఏమి కోరిక కోరావమ్మా, ఎప్పుడు రాబోయే జన్మ సంగతి ఇప్పుడు ఎందుకు? అప్పుడు బిడ్డలు వంటకాలపై
బిడ్డలు కలిగిన వాళ్ళు మేమిచ్చిన వరం వల్ల కలిగినట్లు నీకెలా తెలుస్తుంది? నీవు నిత్యము మమ్మల్ని ఇంత శ్రద్ధగా సేవించినందుకు మాకు ఎంతో సంతోషమైంది కనుక నీవు కోరినది ఈ జన్మంలోనే లభించేలా వరమిస్తున్నాను. కొద్ది కాలంలోనే నీకు ఒక కూతురు కొడుకు పలుకుతారు అని ఆమెను దీవించారు. అప్పుడు గంగాంబ తన కొంగును ముడివేసుకొని స్వామికి నమస్కరించి, స్వామి మీ ఒక మనవి చేసుకుంటాను, నాపై కోపగించవద్దు. నేను బిడ్డల కోసం ఎన్నో తీర్థయాత్రలు చేశాను, పుణ్యతీర్థాల్లో స్నానం చేశాను. రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే బిడ్డలు కలుగుతారని లోకులు చెప్పింది నమ్మి కనిపించని రావి చెట్టున వల్ల ఇంతవరకు ప్రదక్షిణలు నమస్కారాలు చేసి చేసి అలసిపోయాను. అలానే నా వయసు అంతా చెల్లిపోయింది. ఇటువంటి నాకు మీ వరం ఎలా ఫలించగలదా అని ఆలోచనలో ఉంది అని అలా అని త్రిమూర్తి స్వరూపులైన మీ వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదన్న ధైర్యం లేకపోలేదు. అట్టి విశ్వాసంతోనే ఇలా కొంగును ముడివేసుకున్నాను. ఇంతకు నాకు కలిగిన సందేహం ఇది. నేను వచ్చే జన్మలో నా బిడ్డ వచ్చే జన్మలో నైనా బిడ్డలు కనకాలని కోరుకుంటుంటే మీరు ఇప్పుడే ప్రసాదిస్తామన్నారు. అయినప్పటికీ ఇన్నేళ్లుగా నేను కాళ్ళు నొప్పులు పుట్టేలాగా రావి చెట్లకు ప్రదక్షిణ చేసినందువల్ల కలిగి నా ప్రయోజనం ఏమిటి అని విన్నవించింది. ఆమె ఆవేదన చూసి నవ్వి శ్రీగురుడు ఇలా చెప్పాడు, అమ్మాయి నీవు చేసిన ఆ అశ్వత్థ పూజ వలన నీకెంతో పుణ్యం లభించింది. ఇప్పుడు అవివేకంతో నీవు దాన్ని నిందించి ఆ పుణ్యం కాస్త పోగొట్టుకోకు. నా మాట విని ఇక నుండి ఈ వంగ సంగమంలో ఉన్న ఈ రావి చెట్టుకు మాకు కలిపి నిత్యము ప్రదక్షిణ పూజ చేస్తూ ఉండు. మేము ఎప్పుడు అశ్వత్థ వృక్షంలో ఉంటాము. అందువల్లనే ఈ పురాణాలన్నీ దానిని అశ్వత్థ నారాయణని కీర్తించారు. గంగమ్మ స్వామి, అట్టి విశ్వాసం నాలో నిలిచేందుకు అశ్వత్థ వృక్షం యొక్క ప్రాశస్త్యం వివరించండి. అప్పుడు తగిన శ్రద్ధ భక్తులతో దీనిని సేవించగలుగుతాను అన్నది. శ్రీ గురుడు ఇలా చెప్పసాగారు, అశ్వత్థ వృక్షంలో సర్వదేవతలు ఉంటారు. దారి మహాత్మ్యం గురించి బ్రహ్మాండ పురాణంలో నారద మహర్షి చెప్పాడు. అశ్వత్థమే నారాయణ స్వరూపం. ఆ వృక్షం యొక్క మూలమే బ్రహ్మ, దాని మధ్య భాగమే విష్ణువు, దాని చివరి భాగమే శివుడు. కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే. అలానే త్రిమూర్తులు దాని యొక్క దక్షిణ, పడమర, ఉత్తర దిక్కులలోని కొమ్మలు, తూర్పు దిక్కుకున్న కొమ్మలలో ఇంద్రాది దేవతలు ఉంటారు. దాని వ్రేళ్లలో మహర్షులు, గోబ్రాహ్మణులు, 4 వేదాలు ఉంటాయి. సప్త సముద్రాలు, పుణ్య నదులు తూర్పు కొమ్మలలో ఉంటాయి. ఆ చెట్టు యొక్క మూలంలో ఆ అకారము, మానులో ఉకారము, దాని పండ్లు మకారము. ఆ వృక్షం అంతా కలిసి ప్రణవ స్వరూపమే. ఇక ఆ చెట్టు యొక్క మహిమ ఎవరు వర్ణించగలరు? అది సాక్షాత్తు కల్పవృక్షమే. ఈ వృక్షాన్ని సేవించవలసిన విధానం నారద మహర్షి ఇలా చెప్పాడు. అశ్వత్థ ప్రదక్షిణ చైత్ర, ఆషాఢ, పుష్య మాసాలలోను, గురు, శుక్ర మౌఢ్యాలలోను, కృష్ణ పక్షంలోను ప్రారంభించకూడదు. శుభ సుముహూర్తంలో స్నానాదులు చేసుకొని శుచి ఉపవసించి మరీ ప్రారంభించాలి. అది సోమ, శుక్రవారాలలోను, సంక్రమణ సమయాల్లోను మొదలగు నిషిద్ధ సమయాల్లోను రాత్రి భోజనమయ్యాక ఈ వృక్షాన్ని సేవించకూడదు. సాధకులు మొదట ఆత్మస్థుతి, పరనింద, జూదము, అసత్యములను విడిచిపెట్టాలి. ప్రవహిస్తున్న నీటిలో గుడ్డలతోనే స్నానం చేసి ఉతికిన గుడ్డలు ధరించి మొదట గణపతిని పూజించి కలశాలలో గంగ యమునలను పూజించాలి. అప్పుడు సంకల్పం చెప్పి అశ్వత్థ వృక్షానికి భక్తితో 7 సార్లు అభిషేకం చేయాలి. అప్పుడు మరలా స్నానం చేసి దేవతామయమైన ఆ వృక్షానికి పురుష సూక్త విధానంగా షోడశోపచార పూజ చేయాలి. అప్పుడు పీతాంబరం ధరించిన నారాయణుని 8 బాహువులు గలవానిగా ధ్యానించాలి. తర్వాత విష్ణు సహస్రనామం చదువుతూ గాని మౌనంగా గాని ఎంతో నెమ్మదిగా ప్రదక్షిణ చేయాలి. ప్రతి ప్రదక్షిణానికి మొదట చివర నమస్కారం చేయాలి. ఇలా 2 లక్షలు ప్రదక్షిణ చేస్తే సర్వ పాపాలు నశించి
పురుషార్థాలు సిద్ధిస్తాయి. త్రికరణ శుద్ధిగా దానిపై దృష్టిని నిలిపి బిడ్డలు కలగాలన్న సంకల్పంతో ప్రదక్షిణ చేస్తే తప్పక కలుగుతారు. శనివారం నాడు ఈ చెట్టును త్రాకి మృత్యుంజయ మంత్రం జపిస్తే మృత్యుభయం త్రికరణ శుద్ధిగా దానిపై దృష్టిని నిలిపి బిడ్డలు కలగన్న సంకల్పంతో ప్రదక్షిణ చేస్తే తప్పక కలుగుతారు. ఏంట్రా బాబు. ఇంకొక 5 minutes మేడం. మేడం ఒక్క నిమిషం మేడం. ఇది మేడం అది పేజీలు ముందుకు పోయినాయి మేడం. కొంచెం ఇక్కడ లేదు, ఇది ఆపుదామంటే ఆపేద్దాం. లేదు మేడం, ఇక్కడే కొంచెం చివర్లో ఉంది. ఇది 40వ అధ్యాయమే. అంటే ఇక్కడ మీకు నమస్కరిస్తున్నాను. ఆరోగ్యము సర్వ సంపదము నృసింహ సరస్వతి నమస్కారం. మీ ప్రాణాన్ని నన్ను శివునికి అర్పిస్తే ఓకే 39వ అధ్యాయం 38వ అధ్యాయం ఇక్కడ చివరి భాగం శివుడు శ్రీగుడు సాక్షాత్ అన్నపూర్ణేశ్వరుడని వారి అనుగ్రహాన్ని పాత్రులైన వారికి ఎట్టి కొరత ఉండదని అందరూ కీర్తించారు. అప్పుడు శ్రీగురుడు భాస్కర్ శర్మను ఆశీర్వదించి ఇంటికి పంపేశారు. శ్రీగురుని కీర్తి మరొకసారి అన్ని దిక్కుల. మేడం ఇది ఎందుకో చాలా చేస్తుంది మేడం. ఎందుకో ప్రతిసారి ఇట్లా ఓపెన్ చేస్తూనే వెళ్ళిపోతున్నాయి మేడం. కోనస్థ సింగలు శ్రీగుడు సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరుడు. ఓకే అయిపోయింది కదా ఇది. మేడం ఇక్కడికి ఆపేసుకుందాం లేండి మేడం. నాకెందుకో ఇది పేజీల ముందుకు వెళ్ళిపోతున్నాయి. అవును మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.